అంశం మీరు దీనికి వ్యతిరేకులని మాట్లాడతారు కాబట్టి ఎవరు మాట్లాడాలి డైరెక్ట్ అడుగుతున్నా. ఎస్సీ వర్గీకరణ మీ నోటిఫికేషన్లకు ఎందుకు అడ్డొచ్చిందా రాలేదో ఒకటి చెప్పండి. అడ్డొచ్చిందంటే అడ్డు రాలేదని నేను చెప్తా, ఎట్ట రాలేదని నేను ఆధారాలతో సహా చూపిస్తా. అడ్డొచ్చిందా రాలేదా మీరు చెప్పండి. ఒకటి నేను ఏమంటున్నా అంటే ఎస్సీ చెప్పండి, చెప్తాను డైరెక్ట్ చెప్తా. అయ్యో డైరెక్ట్ చెప్తా, చెప్పడానికి నాకేం ప్రాబ్లం. కానీ ఒకటి చెప్తున్నా, ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతే నోటిఫికేషన్ ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ఇది. ఎందుకంటే పోస్టులు డివైడ్ అవుతాయి కదా. నేను చెప్తా మీది అదే. ఇది నేను నిరుద్యోగులను మోసం చేయడానికి ఎస్సీ వర్గీకరణ నేను ప్రూవ్ చేస్తా. ఎస్సీ వర్గీకరణ అడ్డం పెట్టుకొని మందకృష్ణ గారు మాదిగ వర్గానికి ఒక బలమైన నాయకుడు ఉన్నాడు. సౌత్ ఇండియాలో ఒక కుల నాయకులలో బలమైన నాయకుడుగా ఉన్నారు. ఏదన్నంటే మాదిగలను అడ్డం పెట్టుకొని వేరే వాళ్ళు ఏమన్నా మాట్లాడితే మాదిగలకు వీడి వ్యతిరేకుడని మీరు చిత్రీకరించి నిరుద్యోగులను మోసం చేయడానికి ఆడుతున్న డ్రామా. చెప్తా, ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఎస్సీలకు ఎంత % రిజర్వేషను? 15%. 100 పాయింట్ రోస్టర్ పాయింట్లలో ఎస్సీలకు ఉన్న రోస్టర్ పాయింట్లు ఎన్ని? ఇవి ఉన్నాయి. ఈ రోస్టర్ పాయింట్ల నుంచి మీరు ఎస్సీ రిజర్వేషన్ను 15 నుంచి 20 చేయట్లేరు, 15 నుంచి 10 చేయట్లేరు. అంటే ఎస్సీ రోస్టర్ పాయింట్ ఇంకొకరికి మారట్లేదు, ఇంకొకరికి తగ్గట్లేదు. ఒకవేళ కనుక ఎస్టీ వర్గీకరణ లెక్క 6 నుండి 10 చేస్తే ఈ 4 ఓసీ నుంచి తీసుకొస్తారా, ఈడబ్ల్యూఎస్ నుంచి తీసుకొస్తారా, బీసీ నుంచి తీసుకొస్తారా? ఆ రోస్టర్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి నోటిఫికేషన్ కి ఇబ్బంది అవుతుంది, నోటిఫికేషన్ ఎగిరిపోతుంది. 15% ఉన్నటువంటి ఏదైతే రోస్టర్ పాయింట్లు ఉన్నాయో అలా మీరిచ్చినటువంటి రిపోర్ట్ నా దగ్గర ఉంది. ఇది మీ గవర్నమెంట్ వచ్చినటువంటి ఒక జీవో కాపే కదా, జీవో నెంబర్ 99. మీరు వర్గీకరణలో 3 గ్రూపులు చేశారు. అలా ఎంత హేతుబద్ధత ఉంది, ఎంపెరికల్ డేటా ఉందా కాదా అనేది నేను దాంట్లోకి నేను నాకు అనవసరం కూడా ఈ డిబేట్లో. మీరు చేసినటువంటి గ్రూపులు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. ఎస్సీలకు ఉన్నటువంటి రోస్టర్ పాయింట్లో ఇక్కడ గ్రూప్ 1కు వీళ్ళు 7వ రోస్టర్ పాయింట్ ఇచ్చారు మేడం. ఎస్సీకి ఉన్నటువంటి రోస్టర్ పాయింట్ తర్వాత గ్రూప్ బిలో మాదిగ ఉపకులాలను పెట్టిరు. 2వ రోస్టర్ పాయింట్ 16, 27, 47, 52, 66, 72, 87, 97 మాల ఉపకులాలకు ఇచ్చినటువంటి రోస్టర్ పాయింట్ గ్రూప్ 3కి ఇచ్చింది 22, 41, 62, 77, 91 5 రోస్టర్ పాయింట్లు. వీళ్లకు 9 రోస్టర్ పాయింట్లు గ్రూప్ బికి, గ్రూప్ 1కు 1 15 9, 1, 10, 10 + 5 15. ఈ 15 వాళ్ళకి ఇచ్చారు కదా. ఎన్ని పల్టీలు కొట్టిన ఇళ్ళనే కొడుతుంది కదా. దీనివల్ల రోస్టర్ అనేది ఎఫెక్ట్ అవ్వదు కదా, దీనివల్ల నోటిఫికేషన్ ఆగదు కదా. మీరు ఎస్సీ వర్గీకరణను అడ్డం పెట్టుకొని ఎస్సీ వర్గీకరణ వల్ల ఆగింది. మీరు నోటిఫికేషన్లో పెట్టేసి ఈ పాయింట్ ఎందుకు పెట్టి స్టార్ మార్క్ పెట్టి వర్గీకరణ వల్ల గ్రూపులు చేంజ్ అయితే వాళ్ళ రోస్టర్ పాయింట్లు ఎఫెక్ట్ అవ్వవు. అదే ఎన్ని గ్రూపులు చేస్తాం, 4 చేస్తాం, 3 చేస్తాం, 2 చేస్తామని నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వాలి? అంటే వర్గీకరణ వల్ల నోటిఫికేషన్, అంటే వర్గీకరణ వల్ల నోటిఫికేషన్. ఇది 100 రోస్టర్ పాయింట్లు మీరు ఏం చేసిర్రు? ఇది ఏమైనా ఎస్టీ వర్గీకరణ లెక్క ఏమన్నా మీరు ఎన్హాన్స్ చేసిర్రా? ఏమన్నా తగ్గించిరా, రెడ్యూస్ చేసిర్రా? ఎవరి రోస్టర్ మాల ఈ ఎస్సీ రోస్టర్ పాయింట్లు వేరేటోనికి ఏమైనా ఇచ్చిరా, లేకుంటే వేరేటోని రోస్టర్ పాయింట్లు ఏమైనా ఎస్సీ అనుబంధ కులాలకు ఏమైనా చేర్చిర్రా? 3 గ్రూపులలో ఎట్టయితే చెప్పురే. ఇది నిరుద్యోగులు మోసం చేసేది కాదా? ఇది దగా కాదా? వర్గీకరణ పేరు చెప్పి మీరు మా ఏమన్నంటే వేరేటోడు రాకుండా మాదిక్ గారు గ్రూప్ 1లో ఏది వర్గీకరణ ఏదైతే అంశం ఉందో దాన్ని చేర్చాలని ఎందుకన్నారు మరి? మేము చెప్తా, ఒక్క నిమిషం దానికి కూడా చెప్తాండి. అన్నిటితోటి ఆధారాలతోటి వచ్చినాం. గతంలో చంద్రబాబు గారు చేసినటువంటి వర్గీకరణ చట్టంలో రెట్రాస్పెక్టివ్గా ఉన్నది, చదివి వినిపిస్తా చూడండి. అప్లికబిలిటీ ఆఫ్ ద యాక్ట్ టు ద పెండింగ్ మ్యాటర్స్ notwithstanding anything contained in the notification or advertisement or any other proceedings for the making a selection for the any appointment in the public service or for making admissions to any seat in any educational institution which are subject to the rule of reservations, the provisions of the act such apply for the such a appointment or admissions as the case may be, comma, if such appointment or admissions has not been completed on the date of commencement of the act, provided that without prejudice to the appointment or admissions made prior to the commencement of this act, comma, where such appointment or admissions have not been completed in respect of all appointments or admissions under the notification, advertisement or proceedings, the provisions or section 3 of the act shall be given effect to the irrespective of the remaining available number of posts or seats
reserved for a scheduled caste under a such a notification or advertisements are providing as the in the case may be retrospective effect అని ఇచ్చింది. మీరు ఇచ్చిన యాక్ట్లో ఉందా రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్? ఎట్లా చేస్తారు మీరు? ఒకటి ఎట్లా అంటారు? ఇప్పుడు నువ్వు యూనివర్సిటీలే కదా, రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ లేదు కాబట్టే కదా ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో మీరు పిహెచ్డికి అప్లై చేయాలి అది ఇది అంటుంటే ఒకళ్ళు చేయమంటారు, ఒకళ్ళు వద్దంటున్నారు. మీరు ఎందుకు నోటిఫికేషన్ ఆపారు? దీన్ని అడ్డం పెట్టుకొని చేసిర్రు, ఈ కాలంలో అడ్డం పెట్టుకొని చేసిర్రు. మరి డేటా ఎందుకు తెచ్చుకోలేదు? నిన్న కాక మొన్న ఎందుకు ఎక్కడ నోటిఫికేషన్స్ ఉన్నాయి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని ఎందుకు జీవో ఇచ్చిర్రు? 3 నెలలు వర్గీకరణ వల్ల ఆగిందన్నారు. సరే అట్ట కూడా ఒప్పుకుంటున్నాం, మాకు సిగ్గు లేకుండా మీరు అన్నదానికి మేము ఒప్పుకుంటున్నాం. ఎందుకు ఈ బాధతోటి ఆవేదనతో అంటున్నాం మీరు అన్నదాన్ని? మరి ఈ 3 నెలలు మీరు ఏం చేసిర్రు? ఎందుకు వేకెన్సీస్ మీరు తెప్పించుకోలేదు? ఈ రోజు రిటైర్ అయిన సిఎస్ గారి కాంచి మీరు ఎట్లా తెచ్చుకుంటారు చెప్పండి? ఈ రోజు కమిటీ ఎట్లా చేసిర్రు? ఇన్ని రోజులు ఏం చేసిర్రు? కమిటీ చేయొచ్చు కదా. ఒకటి ఎస్సీ వర్గీకరణ గురించి అంటే అదే పెట్టి కామెంట్ లో కూడా ఒకళ్ళు అడుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ మన తెలంగాణ రాష్ట్రం కంటే తర్వాతే చేశారు, అయినా ఇప్పుడు డిఎస్సీ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అదే కానీ దాంట్లో అయితే ఇంప్లిమెంట్ చేస్తారు కదా. ఇది మీరు అడ్డం పెట్టలేదు. మీ ముఖ్యమంత్రి గారి అసెంబ్లీలో అక్కడ పార్లమెంట్ లో వచ్చి సుప్రీంకోర్టులో యాక్ట్ పాస్ అయిందో తెలియక ముందు అందరినీ ముందస్తుగా పెట్టుకొని నేను ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేస్తాను చెప్పినటువంటి వారికి లీగల్ అడ్వైజర్ మోసం చేస్తారు ప్రతిసారి. మందకృష్ణ మాది గారు అంత పెద్ద మనిషి గ్రూప్ 1 లో కూడా ఎస్సీ వర్గీకరణ చేర్చాలని ఎందుకన్నది నా డౌట్. మీరు ఇదే చెప్పినారు కదా, ఇప్పుడు చెప్పినా కదా, అప్పుడు ఉందే మీరు రెట్రోస్పెక్టివ్ పెట్టమంటే మీరు యాక్ట్ లో పెట్టలేదు, మీకు లేదా ఆయన అంటారు. అదే మందకృష్ణ మాది గారు జియో 29 పిల్లలకి అన్యాయం జరిగినప్పుడు వీళ్ళు మాట్లాడలేదు. మళ్ళీ పొలిటికల్ స్టేట్మెంట్ ఒక మాట ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా ఇదే గొడవ జరుగుతుంది. ఏమని గొడవ జరుగుతుందంటే వర్గీకరణ ఏది అయిపోయిన తర్వాత మాత్రమే అక్కడ ఏదైతే మన పిహెచ్డి సంబంధించిన రిక్రూట్మెంట్స్ ఉన్నాయో అవి చేయాలని చెప్పి ఒక వర్గం అంటుంది. ఇంకోటి ఏంటంటే పాత నోటిఫికేషన్ ప్రకారం చేయాలని ఒకటి అంటారు. అంటే అక్కడైతే వర్గీకరణ అంశం అయితే ప్రధాన చర్చకైతే మారింది. నోటిఫికేషన్ వచ్చింది, నోటిఫికేషన్ రెట్రోస్పెక్టివ్ లేదు, చట్టాన్ని మీరు సమాజంలో మళ్ళీ వర్గీకరణ వల్ల వచ్చింది, మళ్ళీ పంచాయతీ చూసి సమాజంలో అండర్స్ట్ చేస్తుంది కాంగ్రెస్ చేస్తున్నారు. మీరు ఒక మాట సరే ఒక నిమిషం వెంకట్ గారు క్లోజ్ చేద్దాం కాబట్టి లాస్ట్ అందరికి ఒకసారి మీరు ఆన్సర్ చేద్దాం. సరే గౌతమ్ గారు మీరేం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా ఈ విషయం? అంటే ఇప్పుడు మన నిరుద్యోగులు చెప్తున్న ప్రతి పాయింట్ చాలా చాలా క్లారిటీగా ఉంది. జనార్దన్ గారు చెప్పిన, ఇంద్ర నాయక్ చెప్పిన. ఎందుకంటే ఆ రోజు ఆ నిరుద్యోగులు పడ్డ కష్టాలలో ఇక్కడ ఉన్న మిత్రుడు వెంకట్ నాయక్ కూడా ఉన్నాడని చెప్పేసి అంటున్నారు. కాబట్టి నేను వెంకట్ నాయక్ దండం పెట్టి చెప్తున్నా, నేను చెప్తున్నా ఆయన కాంగ్రెస్ పార్టీ మాట మాట్లాడకుండా నిరుద్యోగుల వైపు నిలబడి మాట్లాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకనంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి వాళ్ళ శాయశక్తుల కృషి ఉంది. వాళ్ళు తినక పడ్డ ఇబ్బందులు, వాళ్ళ